హాయ్ అండి, బాయ్ అండి. ఇంట్లో నేను కుకింగ్ చేయడానికి వచ్చానండి. దాంట్లో ఒక వీడియో తీసుకుంటున్నాను. వీళ్ళు భార్య భర్తలు, వాడేమో రాజు అండి. నాకు వీడియోలు తీసి రాజు తనే తీస్తున్నాడండి. మంచి మంచి అంటే వేరే లెవెల్లో పరిగెట్టేస్తున్నాయండి అన్నీ కూడా. మళ్ళీ ఇద్దరు ముగ్గురు కూడా ఫోన్ చేశారు. ఎవరు మీకు ఇలా వీడియోలు ఎవరు తీస్తున్నారండి? ఇద్దరు ముగ్గురు ఫోన్ చేశారండి నాకు. తను ఎలా ఉంటాడు రాజు అంటే ఎవరికి తెలియట్లేదు, ఫోటో పెట్టండి అన్నారు ఒకళ్ళు. సరేనండి అన్నాను. ఇది బుజ్జమ్మండి. చూసారు కదా, ఇల్లు చక్కగా ఉందండి. లక్ష్మీకళ ఉన్నది. చాలా చాలా సంతోషం అండి. హ్యాపీ, సంతోషం అండి. అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీళ్ళిద్దరికి కూడా జాబ్ అండి. హాస్పిటల్లో చేస్తారండి. సంతోషం అండి. 3 ఫ్లోర్లు ఉన్నాయంటండి వీళ్ళకి. ఇదొకటి, ఇంకోటి 3 ఫ్లోర్లు ఏంటండి. ఏ జన్మలో పుణ్యం చేసుకున్నారు చక్కగా. భార్యాభర్తలు ఇద్దరు కూడా సమపాల్లో ఉన్నారండి. చాలా చాలా సంతోషం. సరేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. ఓకేనండి. 2 బెడ్రూమ్లు, కిచెన్, హాల్ నుండి చాలా బాగుంటుంది. అలా పరమేశ్వరుడు చిన్న గూడుని ఇచ్చినా నాకు పర్వాలేదని నేను కోరుకుంటానండి. ఎవరింటికి వెళ్ళినా సరే. అలాగా ఎన్నో కష్టాలు పడుతున్నానండి. ఈ నెలకు లేదు అంటే దేవుడు ఏదో రూపంలో నాకు ఆధారం చూపెడతాడండి. ఈ నెలలో నేను రెంట కట్టుకోలేను అంటే నాకు బస్తా కొనిలేక డబ్బులు వచ్చినాయండి. చాలు బీ బస్తా కొనుక్కుంటాను. ఓకేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. చూసానులో గుడిసెల్లో చేస్తున్నానండి. లేని దాన్ని అంటే నాకు అంతా అయిపోయిందంటే ఆయన ఒప్పుకున్నాడండి. అదే ఆలోచించుకున్నాడు. పోనీలు ఎవరైతే మీ ఇష్టం, మీకు అన్నిటి మీ ఇష్టం నేను చేస్తాను అని పాత చీర కట్టుకునండి ఇలా వచ్చాను. చిన్న చిన్న షార్ట్లు పెట్టుకుంటున్నారండి. పెట్టగానే 100 మంది, 150 మంది, 50 మంది అలా చూసేస్తున్నారు. చాలా చాలా సంతోషం అండి అని నేను కూడా అనుకుంటున్నాను. సరేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. ఓకేనండి.